హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొద్దిగా ఫ్రై అయి ఉంటాయి మునక్కాయలు. ఇలా హాఫ్ వరకు ఫ్రై అయిన మునక్కాయలలో కొద్దిగా కారము అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ని వేసుకోవాలి. మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఉంటాయి. ఆ టైంలో మనం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు చిన్న సైజు టమాటోలు ఒక 4 కట్ చేసి వేసుకున్నాను. మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయి ఉంటుంది. అలాంటి టైంలో కొంచెం గరం మసాలా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.